యేసుక్రీస్తు వారి శిష్యర్కంలోకి పిలువబడిన ప్రియ విశ్వాస సహోదరులందరకు క్రీస్తు నామములు శుభములు. మనం ఈ ధారావాహికలో మార్కు సువార్త నుంచి పాఠాలు చదువుకుంటున్నాం. ఈరోజు 7వ పాఠంలో శిష్యులకు బోధించుట. ప్రభువారు శిష్యులకి ఏమని బోధించారు, అవి మనం ఎందుకు నేర్చుకోవాలి, ఈ వివరాలన్నీ తెలియాలంటే ఈరోజు పాఠం మనం నేర్చుకోవాల్సిందే. దైవశాఖలు కలుసుకుందాం. మరి నమస్కారం డాక్టర్ విల్సన్ గారు. నమస్కారం పాస్టర్ శ్యామరాజు గారు. మనం మార్కు సువార్త ధారావాహిక చదువుకుంటున్నాము. డాక్టర్ గారు, ఈరోజు 7వ పాఠం శిష్యులకు బోధించుట. ఇందులో కూడా మొదటి భాగం అన్నారు ఈరోజు పాఠం. దీని గురించి కొంచెం పరిచయం చేయండి. ఇప్పటి వరకు యేసు ప్రభువారు పబ్లిక్ సేవ చేశారు, అద్భుతాలు చేశారు, బోధించారు, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పాడు, పరలోక రాజ్యం గురించి ఆయన పరిచయం చేశారు. ఇదంతా కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఆఖరి భాగానికి వచ్చాం. అనగా మార్కు ఇప్పుడు ఎక్కువ యేసుప్రభు వారు ఆఖరి దినాలు ఈ భూమి మీద ఎలా గడిపారు, ఏమేమి చేశారు, ఆ ఆఖరి భాగాన్ని ఆయన శ్రమల కాలానికి వెళ్ళకముందు ముందు శిశువులు కొన్ని బోధిస్తున్నాడు. ఇప్పుడు శిశువులపై ఆయన మనసంతా కేంద్రీకరించినాడు. ఇప్పుడు వరకు యేసు ప్రభు ఎవరు అని తెలుసుకున్నాము. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళుతున్నాడు అనేది తెలుసుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైంది. అంతేకాకుండా ఈ యొక్క మార్కు సువార్త 8వ అధ్యాయము నుంచి 10వ అధ్యాయం వరకును నేర్చుకున్నాము. ఇప్పటి నుంచి దేవుడు వాళ్ళని ఇప్పుడు ఎక్కడికి నడిపిస్తున్నాడు అనేది డ్రాస్టిక్లీ దేర్ ఈజ్ అన్ ఎండ్ టువర్డ్స్ దిస్ అండ్ దేర్ ఫోర్ హీఈస్ ట్రైంగ్ టు రీచ్ టువర్డ్స్ ద క్లైమాక్స్. 8, 9, 10 అధ్యాయాలు ఎక్కువ ఓన్లీ శిశువుల వాళ్ళని ఎట్లా తయారు చేయాలా, ఏ సమస్యలు ఎదుర్కొంటారు, మీరు ఎలాగా నేను చేస్తున్న సేవను ముందు కొనసాగించాలా అని దాని మీద కేంద్రీకరిస్తూ రాస్తున్నాడు. ఉదాహరణకి ఈ యొక్క పాఠంలో ఈరోజు నేర్చుకునేది ఇద్దరిని బాగు చేశాడు దేవుడు, బ్లైండ్ పీపుల్. వాళ్ళని ఎలాగ బాగు చేశాడు అనేది వేరే పద్ధతితో బాగు చేశాడు వాళ్ళని. సో ఈ పాఠంలో చాలా లోతైన భావాలతో ఉన్నది. ఎక్కడికి ఆయన ప్రయాణం కొనసాగించాడు. ఇప్పుడు వరకేమో పబ్లిక్ వరకు, ఇప్పుడేమో శిశువులకి, తర్వాత ఆయన గొర్రెపిల్లగా వధించబడటం. లాస్ట్ భాగానికి వచ్చామన్నమాట. బాగుందండి. ఈ పాఠం కొరకు ఏర్పరిచిన లేఖను వినిపించండి పాస్టర్ గారు. మార్కు సువార్త 8వ అధ్యాయము 34వ వచనంలోంచి తీసుకోబడ్డదండి. అంతటా ఆయన తన శిష్యులను జన సమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఏం చేయాలో ఎలా చేయాలో చెప్తున్నారు డాక్టర్ గారు. మరి ఇప్పుడు మీరు పరిచయంలో చెప్పినట్టుగా ఈ 8వ అధ్యాయంలో గుడ్డివాణిని స్వస్థపరచడానికి 2 సార్లు అతను తాకినట్టుగా మనకు కనబడుతుంది. అసలు ఎందుకు 2 సార్లు అలా ముట్టవలసి వచ్చిందంటారు? ప్రభువారు చేసిన స్వస్థతల్లో ఐ థింక్ 32 అనుకుంటాను. ఈ 4 సువార్తల్లో మనం చూసేది కొన్ని రిపీటెడ్. సరే, ఈ సువార్తలన్నింటిలో కొన్నిసార్లు ఏమో మాటతో స్వస్థపరిచారు, కొన్నేమో ముట్టుడు ద్వారా స్వస్థపరిచారు, కొన్నేమో నువ్వు వెళ్ళి కడుక్కో అని అన్నట్లుగా. సో రకరకాలుగా పరిస్థితిని బట్టి ఏమి వాళ్ళకి నేర్పించాలా శిష్యువులకి అన్నదాని గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ మాత్రం 2 సార్లు ముట్టడం అయింది. అంటే మొదటిసారి ముట్టినప్పుడు ఆయనకి శక్తి లేదా, మొదటిసారి ముట్టినప్పుడు ఆయన ఆలోచనతో చేయలేదు, అజాగ్రత్తగా చేశాడా, 2 సార్లు ముట్టుకోవాల్సి వచ్చింది, ఎందుకు వచ్చింది అని చెబుతూ ఉంటారు. 8వ అధ్యాయం 22వ వచనం చదవగలరా? 22. అంతలో వారు బేత్సైదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గురుడ్డివాణిని తోడుకొని వచ్చి వారిని ముట్టవలననే ఆయన్ను వేడుకొనిరి. ఆయన ఆ గురుడ్డివాణి చెయ్యి పట్టుకొని ఊరి వెలుపలికి తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్మి వేసి వాని మీద చేతులుంచి, నీకేమైనా కనబడుచున్నదా అని వారిని అడుగగా, వాడు కన్నులెత్తి, మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారనెను. అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద నుంచగా వాడు తేరి చూచి కుదుర్చబడి సమస్తమును తేటగా చూడసాగాను. ఇది ఒక ప్రాసెస్. నేను జ్వరం వచ్చింది అనుకోండి, ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు, ఓహో నీకు జ్వరం వచ్చింది, నీకు టెంపరేచర్ ఎక్కువ ఉంది కాబట్టి ఇదిగో పారాసిటమాల్, క్రోసిన్ ట్యాబ్లెట్ తీసుకో అనిస్తారు. ఆ ట్యాబ్లెట్ ఇచ్చిన వెంటనే అప్పటికప్పుడు జ్వరం తగ్గిపోతుందా? నేను చేయవలసిన పని ఉంది. ఇంటికి వెళ్ళాలా, ట్యాబ్లెట్ తీసుకోవాలా, రెస్ట్ తీసుకోవాలా, మళ్ళీ మానిటర్ చేయాలి. 3 రోజుల తర్వాత అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కనపడి తగ్గిపోయిందా? తగ్గిపోయిందండి. నేను ట్యాబ్లెట్ అప్పుడు ఇస్తే మరి ఇప్పుడు తగ్గిపోయిందని చెప్తున్నావేంటి అని అడగదు. ఈ ప్రాసెస్లో ఏం చెప్తున్నాడంటే దేవుడు, హీలింగ్ ప్రాసెస్, జబ్బు వచ్చేది కొంత కాలం పడుతుంది మన బలహీనతను బట్టి, అజాగ్రత్తను బట్టి. థ్రోట్ క్యాన్సర్ వస్తుందంటే నువ్వు కనీసం ఒక 2-3 సంవత్సరాలు ఏదో తింటున్నావు అన్నమాట. అది ఇక్కడ
అది కొంత టైం పట్టింది. మళ్ళీ అది వెనక్కి తిరిగి ఆ జబ్బు మాయం అవ్వాలంటే ఓవర్ నైట్ వెళ్ళిపోదు, వెళ్ళదు. అది మళ్ళీ టైం పడుతుంది. యేసుప్రభు వారు ఏం చెప్తున్నారంటే ముందు ఫిజికల్ టచ్, దెన్ స్పిరిచువల్ టచ్. అర్థమవుతుందండి? ఇది తిరిగి రివర్సింగ్ ద ప్రాసెస్ ఆఫ్ గాడ్స్ హీలింగ్ పవర్. అర్థమవుతుందండి? దేవుడు సృష్టిలో క్రమక్రమంగా చేశాడు. 6 రోజుల్లో చేశాడు. 3 రోజుల్లేమో ఆర్గనైజ్ చేశాడు. నీళ్ళు ఎక్కడుండు, ఆరిన భూమి ఎక్కడుండు, చెట్లు ఎక్కడుండు అని. తర్వాత మిగిలిన 3 రోజులు ఈ ఫీల్డ్ నింపాడు చేపలతోనూ ఆ పక్షులతోనూ. అట్లా దేవుడు ఒక ప్రాసెస్ చేశాడు. మనం బాడీ కూడాను ఆరోగ్యంగా ఉండడానికి సరిపడా నీరు, సరిపడా గాలి అన్నీ కూడా ఉచితంగా దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడు చేసిన దాన్ని మరి సరిగ్గా లేనప్పుడు ఆ యొక్క మనిషికి, ఆ యొక్క కనిపెడుతున్న శిశువులకి నేర్పించడానికి దేర్ ఇస్ ఎ ప్రాసెస్, దేర్ ఇస్ ఎ 2 టచ్. ఫిజికల్ టచ్, యూ హ్యావ్ టు కేర్ ఫర్ యువర్ బాడీ, యూ షుడ్ డూ యువర్ పార్ట్. సెకండ్ టచ్ ఈజ్ స్పిరిచువల్ టచ్. దేవుని యొక్క కృప ఉండాలా, స్వస్థత ఉండాలా. చాలామంది ఏమంటారంటే దేవుడు చేసేస్తాడులే అని దేవుడి మీద ఆధారపడతారు. కొంతమంది నాకు దేవుడు అవసరం లేదు, నేను ఆరోగ్యం. ఈ రెండు కూడా కలిసి ఉన్నప్పుడే బ్యాలెన్స్. ఎందుకంటే అవర్ బాడీ ఈజ్ ఎ స్పిరిచువల్ బీయింగ్, ఆత్మీయమైనది కాబట్టి. ఈ రెండు ఎందుకు చేశాడని చాలామందికి ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం దేవుడు చక్కగా. బట్ వై 2 touches? దిస్ ఈజ్ హౌ ద మిరాకిల్ ఆఫ్ 2 actions ఆర్ ఇన్వాల్వ్డ్. ఇట్స్ నాట్ లైక్లీ బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ పవర్ ఆఫ్ జీసస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ జీసస్. ఇన్స్టెడ్ likely that an acted parable illustrating how spiritual insights takes to unfold and also our physical. యేసుప్రభు వారు మరణించి ఆయన సమాధిలో పెట్టబడి తిరిగి పునరుద్ధానం 2 ఉన్నాయన్నమాట. ఆయన మరణించాలి, తిరిగి లెగవాలి. అర్థమైనా? మన పాప జీవితానికి, శరీర జీవితానికి మరణించాలి, తిరిగి లెగవాలి. అది దీంట్లో గుర్తుగా దీంట్లో వాక్యంలో రాయబడింది. ఇంకా అంతేకాకుండా ఇంకా ముందుకు మనం వెళ్ళినట్లయితే 8వ అధ్యాయంలో శిశువుల్ని క్వశ్చన్ చేశారనమాట, మీరెవరో, మీరేంటని. పేతురు వెంటనే నేను దేవుని కుమారుణ్ణి, యేసు ప్రభు ఎవరు అని అడిగినప్పుడు ఈయన మెస్సయ్య అని పేతురు మొట్టమొదటగా ఆయన చెప్పాడు అనమాట. ఎందుకంటే యేసు ప్రభుని గుర్తించాడు కాబట్టి. చాలామంది యేసు ప్రభుని చూసిన వెంటనే ఈయన ఒక హీలర్, అద్భుతాలు చేసేవాడు, ఈయన ఒక మంచి బోధకుడు అని చెప్తాడు. కానీ యేసుప్రభు ఆయన రక్షకుడు, ఆయన మెస్సయ్య అని చాలామంది శిష్యులు అప్పుడు కూడా అర్థం చేసుకోలేదు. అదంతా మనం వివరంగా తెలుసుకోవటం కోసం ఈ సంఘటనలు మనకి ఇచ్చారు. వందండి, చిన్న విరామం తీసుకుని తర్వాత మీ దగ్గర నుంచి ఇంకొంత సమాచారం తెలుసుకుంటాం. చూస్తున్నారు కదా ప్రియ సహోదరులారా, శిష్యులకు బోధించుట మనకి బోధన అందుతుంది. చిన్న బ్రేక్ తర్వాత. శిష్యర్కం కొరకు పాఠం చదువుతున్నామా, మరికొంచెం నేర్చుకుందాం. పాస్టర్ గారు, మన ప్రభువు దగ్గర శిష్యర్కం చేయుట కొరకు ఏమైనా వెల చెల్లించవలసింది ఉంటుందా? అది ఎలాంటిది, దాని గురించి చెప్పండి. వెల అనేటప్పటికీ సర్వసాధారణంగా చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ఏదో మన కష్టం పడి తిరిగి ఇవ్వాల్సింది అని మనం అనుకుంటూ ఉంటామండి. యేసుక్రీస్తు వారికి శిష్యరకంలో మనం కూడా ఒకరిగా ఉండాలనుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు తన యొక్క శిష్యులతో మాట్లాడుతూ ఒకవేళ ఆయన వెంబడించాలనుకుంటే వారి యొక్క సిలువను ఎత్తుకుని వెళ్ళాలని చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. సిలువ అంటే మరి యేసుక్రీస్తు వారి యొక్క బాధ్యతలు, యేసుక్రీస్తు వారి యొక్క మరి తలంపు మనకి కూడా కలిగి ఉండాలి. సాధారణంగా చాలామంది ఒక చెక్క సిలువ చేసుకుని వారు వెళ్తూ ఉంటారు. దానికోసం యేసుక్రీస్తు వారు ఇక్కడ మాట్లాడతలేదు. అంటే ఆయన యొక్క ఆలోచన విధానాన్ని మనం కూడా తీసుకోవాలని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఎందుకు ఈ ప్రస్తావన వచ్చింది అన్నది మనం చూసుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన యొక్క మరణం కోసం మాట్లాడుతున్నారు. నన్ను ఎలాగా చంపబోతున్నారు, నా మీద ఇలా కక్ష సాధించాలనుకుంటున్నారు అని చెప్తున్నప్పుడు పేతురు అంటున్నాడు, అయ్యా నువ్వు చనిపోవటానికి వీలు లేదు, నేను ఒప్పుకోను, దానికి జరగకూడదని చెప్పినప్పుడు అప్పుడే పేతురు నువ్వు మెస్సయ్యవు, దేవుని కుమారుడు అని చెప్పినందుకు చాలా అభినందించారు యేసుక్రీస్తు వారు. కానీ ఎప్పుడైతే ఇక్కడ వచ్చిందో సాతానా వెనక్కి పొమ్మని ఆయన చాలా గద్దించినట్లు కూడా మనము ఇక్కడ చూడగలుగుతున్నాము. అంటే యేసు యొక్క ఆలోచన విధానం ఏంటి, ఆయన ఎందుకు వచ్చారు ఈ లోకంలోకి, ఆయన సాధించింది ఏంటి, ఆయన వదిలిపెట్టి మనల్ని సాధించమన్నది ఏంటి, అది మనం ఆలోచించగలిగితే ఆ యొక్క శిష్యరకానికి వెళ్ళని మనం తెలుసుకోగలుగుతాము. అంటే మన నిత్య జీవితానికి ఇది ప్రాముఖ్యం అంటారా? నిత్య జీవితానికి చాలా ప్రాముఖ్యం అండి. అందుకే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, నువ్వు ఈ లోకానంతా కూడా సంపాదించుకుని నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే నీకేం లాభం.
అంటే చాలా సూటుగా యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. నువ్వు అనుకోవచ్చు నీ తెలివిని బట్టి నీ జ్ఞానాన్ని బట్టి సమస్తాన్ని కూడా నువ్వు పొందటానికి కృషి చేస్తావు, కానీ ఆఖరికి నీకు నిత్య జీవం అనేది ఈ లోకంలో ఉన్న వాటిని సంపాదించుకోవటం వల్ల రాదు, పరలోక సంబంధమైన వాటికి నువ్వు కృషి చేయగలిగితే, అంటే నువ్వు అక్కడ కూడబెట్టుకుంటే ఆ దాన్ని బట్టి నీకు వస్తుందని చెప్తున్నారు. కాబట్టి మనకు ఆ నిత్య జీవము అన్నది చాలా ప్రాముఖ్యము. ఈ యొక్క శిశిరకంలో ఉండటానికి ఆ వెల దీనికి మనకు ఉపయోగపడుతుందని మనం చూడగలుగుతాం. అంటే అది అంత విలువైంది కాబట్టి ఈ లోక జీవితాన్ని వదలటానికి మనం అంతగా సిద్ధపడాలంటారు. అవునండి. మరి డాక్టర్ గారు, పేతురు, యాకోబు, యోహానులు వీరందరూ ప్రభు వారు కొండ మీదకి తీసుకెళ్లారు, వారు ఒక దృశ్యాన్ని చూశారు కదా, ఆ సంఘటన నుంచి మనం ఏమి నేర్చుకోవాలంటారు? ఇంకా శిష్యులు ఈయన మెస్సయ్య అని పూర్తిగా అవగాహన అవ్వలేదు. ముఖ్యంగా యేసుప్రభు వారి మనసులో ఉన్నది ఏంటంటే శిష్యులు సాలిడ్గా అర్థం చేసుకోవాలి మిషన్, నేను ఎవరో అర్థం చేసుకోవాలి, కనీసం వాళ్ళన్నా నా తరపున నిలబడాలని ఆయన మనసులో ఉన్న భారం. కానీ ఫోర్స్ఫుల్గా ఏదో మ్యాజిక్తో ఇంజెక్షన్ ఇచ్చినట్టు చేయలేరు కదా, సిస్టమేటిక్గా నేర్పిస్తున్నాడు. నేను యెరూషలేం వెళ్ళాలా, అక్కడ మరణిస్తాను అని చెప్పడానికి రకరకాలైన కార్యాలు చేస్తున్నాడు. ఉదాహరణకి ఆయన ఈ యొక్క మల్టిట్యూడ్స్ జనసమూహాన్ని వదిలిపెట్టేసేసి అది అయిపోయిన తర్వాత పర్వతం దగ్గరికి వెళ్తాడు. ఆ పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉండండి అని ముగ్గురు శిష్యులను, పేతురు, యోహాను, యాకోబుని తీసుకొని ముందుకు వెళ్ళి వాళ్ళతో ప్రార్థన చేస్తూ ఉండగా ఒక దర్శనం కనపడుతుంది. ట్రాన్స్ఫిగరేషన్, రూపాంతరం కనపడుతుంది. ఆ రూపాంతరంలో ఇద్దరు పెద్ద ప్రవక్తలు కనపడతారు. మోషే మరణించి తిరిగి పునరుద్ధానుడై అడ్వాన్స్ తీసుకున్నాడు యేసుప్రభు వారు, నేను కూడా పునరుద్ధానుడై పాపం. సో తర్వాత మరణం రుచి చూడకోకుండా వెళ్ళి, సో వాళ్ళిద్దరి మధ్యన యేసుప్రభు వారు కనపడుతుంది చూశారనమాట. ఎవరు చూశారు? ఇద్దరు డిసైపుల్సే చూశారు, మిగిలిన వాళ్ళు తర్వాత తెలిసిపోయింది. సో ఈ విధంగా ఎందుకు చేశాడు అని అంటే, నేను పరలోకం నుంచి వచ్చాను, పరలోకం వెళ్ళబోతున్నాను, నేను మరణించి వెళ్తాను, అందుకోసం నేను మరణానికి సిద్ధపరచడానికి ఇది రూపాంతరం అని వాళ్ళకి సీరియస్నెస్ తీసుకురావడానికి, ఖచ్చితంగా ఇది బాధ్యతతో కూడి ఉన్నది, ఇది మనం ప్రజల యొక్క రక్షణతో మనం డీల్ చేస్తున్నాము, మనం జాగ్రత్తగా ఉండాలని ఖచ్చితంగా వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళు అదంతా నేర్చుకున్నారు, చూశారు, తిరిగి వచ్చారు. కొండ దిగి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఒక ఆయన ఏమంటారు, గృహ తప్పిపోవటం, ఒక బాధతో ఉన్న ఆయన అక్కడికి వస్తే వాళ్ళు బాగు చేయలేకపోతారన్నమాట. ఆ బాగు చేయలేకపోతే అప్పుడు వాళ్ళు, ఎందుకు మీకు శక్తి లేదు, దేవుడు నేను మీతో ఉంటున్నాను కదా, మీతో ఉంటాను, ఎంత చేయగలనని చెప్తూ ఉంటాడనమాట. ప్రతిదీ ప్రభువారు నేర్పించింది వాళ్ళలో అనుమానాలు తీసివేయటానికి, అవిశ్వాసాన్ని తీసివేసి విశ్వాసాన్ని బలపరచడానికి. నువ్వు చేయాలనుకుంటే చేయగలవు దేవుని పేరట. 9వ అధ్యాయం 23వ వచనంలో ద లార్డ్ రెస్పాండెడ్, వాట్ డూ యూ మీన్, ఇఫ్ యూ క్యాన్ డూ ఇట్, ద ప్రాబ్లమ్ ఈజ్ అన్బిలీఫ్. నీలో విశ్వాసం లేదు కాబట్టి నువ్వు అది చేయలేకపోతున్నావని వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఈ రూపాంతరం అనేది చాలా అమూల్యమైన దృశ్యం. ఇది చాలా శిశువులు కదిలింప చేసింది, ఎందుకంటే వాళ్ళు యేసుప్రభు వారు ఎవరో అప్పుడు గుర్తించగలిగారు కాబట్టి. చాలా నిజంగానే అద్భుతమైన దృశ్యం అది. పాస్టర్ గారు, మరి గొప్పతనం అనే అంశం, దానికి సంబంధించిన లోక సంబంధించిన ఆలోచన పరిశుద్ధ గ్రంథం ఎలా విభేదిస్తుందంటారు? ఇక్కడ సన్నివేశాన్ని మనము చూసినప్పుడు మనకు లోతుగా అర్థమవుతుందండి. ఇక్కడ జరిగిన సన్నివేశాన్ని మనం చూసుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఇంతకు ముందే నేను ఇలాగ చంపబడాలి, నన్ను ఇలాగ తీసుకెళ్ళిపోతారని చెప్పిన తర్వాత మరొకసారి యేసుక్రీస్తు వారు ప్రస్తావన తీసుకొచ్చారు. మీలో ఉన్నవాడే నన్ను ఒకడు అప్పగించబోతున్నాడు అని చెప్పినప్పుడు వాళ్ళంతా స్పందించలేదు. అంటే యేసుక్రీస్తు వారు కొద్దిగా ముందుగా ఉన్నారు, శిష్యులు వెనకాల నడుస్తున్నారు. ఆయన వాళ్ళకి వెళ్తున్నప్పుడు, ఆ రీతిగా జరుగుతున్నప్పుడు వీళ్ళలో ఒక ఆలోచన వచ్చింది, ఎవరు గొప్ప, మాలో ఎవరు గొప్ప, మాలో ఎవరు ఉన్నతమైన స్థితి తీసుకోవాలి, స్థానం తీసుకోవాలి అని అనుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు వారు వారి యొక్క సంభాషణ అంతా కూడా కొద్దిగా దూరం నుండి గమనించి ఉండొచ్చు. ఆయనకు కూడా తెలుసు కాబట్టి ఆయనకి తెలుసు. ఆయన ఏమి మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆయన కూర్చోపెట్టి శిష్యులందరినీ కూడా అడుగుతున్నారు, ఏంటి మీరేం మాట్లాడుకుంటున్నారు ఏంటంటే, మేము ఇలాగా ఎవరు గొప్ప అవుతారు ఏంటి అని మాట్లాడుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు వారు వారి యొక్క ఉద్దేశంను చూసి మరి బాధపడవచ్చు, లేకపోతే కనికర కూడా పడవచ్చు, జాలి కూడా పడవచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు వారేమో ఆయన మరణం కోసం మీలో ఒకడు నన్ను అప్పచెప్తాడని చెప్తుంటే, వీళ్ళేమో
నేను గొప్ప అనేసి వారు చేసుకున్న అంటే వాక్యం సెలవిస్తుంది ఏంటంటే వాళ్ళు ఇంకా చిన్నబోయారంటే చాలా బాధ కూడా వాళ్ళకి వచ్చేసింది అంటండి, సరైన సమాధానం రాక. అప్పుడు యేసుక్రీస్తు వారికి 2 మంచి సమాధానాలు చెప్పారు. ఒకటి, మీలో గొప్పవాడుగా ఉన్నావాలనుకున్నవాడు ఈ లోకంలో వాడి వెనకాల ఉండాలి. అంటే ఆయన తగ్గించుకుని పరిచారకుడిగా ఎప్పుడైతే ఉండగలుగుతాడో అతను తప్పనిసరిగా గొప్పవాడుగా నియమింపబడతాడని చెప్పి అక్కడ ఉన్నవారు చిన్నవారిని ఒకరిని తీసుకున్నారంటండి. యేసుక్రీస్తు 37వ వచనంలో మనం చూసుకున్నప్పుడు 36 నుంచి, ఒక చిన్న బిడ్డను తీసుకుని వారి మధ్యను నిలవబెట్టి వానిని ఎత్తి కౌగిలించుకుని, ఇట్టి చిన్న బిడ్డలలో ఒకరిని నా పేరట చేర్చుకునివాడు నన్ను చేర్చుకును, నన్ను చేర్చుకునివాడు నన్నుగాక నన్ను పంపిన వారిని చేర్చుకునని వారితో చెప్పినని మనము ఈ యొక్క 9వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నది ఏంటంటే, చిన్న బిడ్డలు చేర్చుకోవటం అంటే వారు సాంప్రదాయ ప్రకారము చిన్న బిడ్డలకి అంత ప్రాధాన్యత ఇవ్వలేదండి. వారు ఎందుకంటే స్త్రీలంటేనే యూదుల్లో చాలా తక్కువ చూపు చూస్తూ ఉండేవారు. దాంట్లో బిడ్డలు అనేటప్పటికీ వారి ద్వారా వచ్చేది ఏమీ లేదన్న ఒక ఆలోచన కూడా వారికి విధానం ఉంది. అది ఇంకా ముందు లెసన్స్లో ఇంకా మనం ఎక్కువగా నేర్చుకుంటాం దాని విషయంలో. అయితే ఇక్కడ చిన్న పిల్లల విషయంలో వాళ్ళు ఎలాగైతే సమస్తాన్ని కూడా దేవుని మీద ఆధారపడి, అంటే తల్లిదండ్రుల మీద ఆధారపడి నిష్కల్పముగా వాళ్ళకి ఏమీ మంచి చెడ్డలు తెలియని పరిస్థితులు ఉండి వాళ్ళ హృదయం తేటగా ఉంటుందో, అది యేసుక్రీస్తు వారు గుర్తెరిగి, ఒకటేమో నువ్వు నిన్ను తగ్గించుకోవాలి, రెండోదేమో చిన్నబిడ్డల మనస్తత్వం కలిగి ఉన్నట్లయితే నువ్వు తప్పనిసరిగా మరి ఉన్నవాడు అవుతావు అని చెప్తున్నాడు. అదే పరిస్థితి క్రైస్తవ జీవితంలో మనం చూపించగలిగితే పరలోకంలో కూడా మనం ఉన్నత స్థితిలోకి వెళ్ళగలుగుతామండి. బాగుందండి, చాలా స్పష్టంగా. చిన్న విరామం తీసుకుందాం. చిన్న బ్రేక్ తర్వాత పాఠం చివరిలోకి వెళ్దాం. శిష్యులకు బోధించుతున్న సందర్భాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం. ఇంకా ఏముందో చూద్దాం. డాక్టర్ గారు, మనకి మార్కు సువార్త 9వ అధ్యాయంలో నీ కన్ను అభ్యంతర పరిస్థితి తీసి పరికివేయి, చెయ్యి అభ్యంతర పరిస్థితి నరికివేయి అన్నారు ప్రభు. అంటే సంపూర్ణ ఆరోగ్యం ఉన్నట్లయితే ఆ వ్యక్తి నరకానికి పోయే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? బైబిల్ విమర్శకులు ఇది చూసి దేవుడు ఖచ్చితంగా నువ్వు పరలోకం చేరాలంటే కన్నో తీసేయమంటున్నాడు, క్రూరమైన దేవుడని ఒక విధంగా విమర్శనగా ప్రభు వాక్యాన్ని చెప్తూ ఉంటారు. చాలా విచారం ఆ విధంగా చేయటం. పాస్టర్ గారు ఎందుకంటే ముందు చెప్పారు, చిన్న బిడ్డలను తీసుకొని పోల్చి ఈ విధంగా ఉండాలని చెప్పినట్టు. ఇక ఈ సందర్భంలో 9వ అధ్యాయము 42 నుంచి 50 వరకు మనం చూసినట్లయితే చిన్నపిల్లలు అంటే న్యూ బిలీవర్స్, అన్యులు వస్తానికి ప్రయత్నిస్తున్నారు. యేసుప్రభు వారి యొక్క ప్రేమను పొందినవారు, యేసుప్రభు యొక్క స్వస్థత పొందినవారు, వాళ్ళ క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్ అయిన తర్వాత క్లారిటీ వచ్చిన వాళ్ళు కొంతమంది రావడానికి ఆ న్యూ బిలీవర్స్ వచ్చినప్పుడు వాళ్ళు మరి కొన్ని బలహీనతలు ఉండొచ్చు, మరి అన్నీ పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు. అందుకోసం వాళ్ళు వస్తున్నప్పుడు వీళ్ళు అడుగుతున్నారు అభ్యంతరపరిచినట్లయితే. ఎంత బాగా చెప్తున్నాడు, ఒకసారి చదవండి 42 నుంచి 45 వరకు. నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరగటిరాయి కట్టబడి సముద్రంలో పడవేయబడుట వానికి మేలు. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికివేయము. నీవు 2 చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడివై జీవములో ప్రవేశించుట మేలు. ఏంటిది? ప్రభువారే మాట్లాడుతున్నారు. ఇది వెంటనే అవుట్ ఆఫ్ కాంటాక్ట్ తీసుకొని దేవుడు ఎట్లా చేయమన్నాడు? కాదు. నెంబర్ 1, దేవుడు ఎప్పుడు కూడా దిస్ ప్యాసేజ్ కంటైన్స్ సర్టన్ కామెడిక్ ఆస్పెక్ట్స్. అంటే వాళ్ళు ఏమంటారు, ఒక సంతోషంగా మాట్లాడుకునే పరిస్థితుల్లో పరలోకము వెళ్ళాలి ఎలాగా అన్నది వాళ్ళు ముఖ్యమైన గురి. ఇప్పుడు పాస్టర్ గారు చెప్పారు, శిశువుల్లో కూడా ఆయనేమో సిలువ గురించి ఎంత బాధ సిద్ధపడి ఉండాలా, మీరు భయపడిపోతారు విషయం చెప్తున్నారు. వీళ్ళేమో నాకు ప్రమోషన్ వస్తుంది, 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 2 నెలల్లో నాకు ప్రమోషన్ వచ్చేస్తుంది, నేను ఫస్ట్ అవుతాను. చూడండి, ఇట్స్ అ వరల్డ్ ఆఫ్ డిఫరెన్స్ వాళ్ళంతటి కూడా. ఇక్కడ కూడా చూడండి, ఎలాగా కొత్త వాళ్ళని చేర్చుకోవాలా, వాళ్ళని ట్రైనింగ్ ఇవ్వాలా, వాళ్ళని ఇంకా బలపరచాలన్న దానికి వీళ్ళు చూసి ఎవరు పరలోక రాజ్యం వెళ్తారు, పాపం ఉంటుంది కదా వాళ్ళు అని అంటున్నప్పుడు, యేసు ప్రభు వారు ఎప్పుడు కూడాను శాశ్వతంగా నరకం ఒకటి ఉన్నది, శాశ్వతంగా ఒక స్థలం ఒకటి ఉంది, ఆ స్థలంలో ఎప్పుడు కూడాను మరి పాపులు కాలుతూనే ఉంటారు, కేకలు పెడుతూనే ఉంటారు. అట్లాంటిది ఏమీ లేదండి. ఈ యొక్క గ్రీక్ మిథాలజీ ప్రకారము పరదేశం ఒకటి ఉన్నది, పరలోకం ఒకటి ఉన్నది,
భూమి ఒకటి ఉంది, నరకం ఒకటి ఉంది, 4. అర్థమవుతుందండి. అది క్యాథలిక్ వారు తీసుకొని ఏం చేశారంటే పరలోకం దేవుని స్థానం, పరలోకానికి భూమికి మధ్యలో పరదేశం ఒకటి ఉన్నది. సో నువ్వు డబ్బు కడితే చర్చిలో డబ్బు ఎప్పుడైతే నాన్న అట్లా టింగ్ అని అంటుందో నీ ఆత్మ టింగ్ అని అక్కడికి వెళ్తున్నాను. సో అలాంటి థియాలజీ వాళ్ళు డెవలప్ చేసి రకరకాలైన మనుషుల్ని గలిబిలితో చేస్తున్నారు. నువ్వు ఆ చర్చికి సంబంధించకుండా ఉండకపోయినట్లయితే ఆటోమేటిక్గా నువ్వు నరకంలో భూమి కిందకి వెళ్తావు. నరకంలో అగ్ని ఉంది, ఎప్పుడు కూడా నువ్వు కాలుతూ ఉంటావు, నరకాగ్ని స్థిరస్థిరంగా ఉంటుందని. అది మాత్రం ఇక్కడ మాత్రం లేదు. సరే, అది ఆన్సర్ చేసేసాం. నరకాగ్ని లేదని తెలుసుకున్నాము. అది మరి దేవుడు ఒకవేళ పరలోకం వెళ్ళాలంటే కుంటి కానీ గుడ్డి కానీ వెళ్ళాలని ఆశపడుతున్నాడా? గొర్రెపిల్లని తీసుకొచ్చినప్పుడు నీ తరపున నీ పాపం విరగటానికి గొర్రెపిల్లని తీసుకొచ్చినప్పుడు అది 2 ఏళ్లదై ఉండాలి, ముసలితో కాకూడదు, మరీ చిన్నపిల్ల కాకూడదు, అది కుంటిది కాకూడదు, గుడ్డిది జబ్బుది కాకూడదు. ఆ యాజకుడు జాగ్రత్తగా పరీక్షించి పర్ఫెక్ట్ది అయితే అంత ఎక్కువ డబ్బు పెట్టి కొని చేయాలి. అటువంటప్పుడు మన కుంటోళ్ళు గుడ్డోళ్ళగా పరలోకం అట్లా కాదండి. ఏమంటున్నారంటే నీ యొక్క హస్తము నీ యొక్క కన్ను ఏదైనా తప్పు చేసినట్లయితే అది పెరిగివేయటం అంటే కఠినంగా నువ్వు పనిష్మెంట్ తీసుకొని క్రమశిక్షణలోకి వెళ్ళి అది పర్ఫెక్ట్గా చేసుకోవడానికి ప్రయత్నించు. ఎందుకంటే ఆ బలహీనత వల్ల నువ్వు పరలోకాన్ని పోగొట్టుకోవటం. అంటే ఆ అవయవాన్ని ప్రేరేపిస్తున్న దుర్నీతిని తీసివేయి. నాకు అపెండిక్సైటిస్ వచ్చిందంటే తెలుగులో ఏమంటారు, 24 గంటల కడుపు నొప్పి వచ్చిందని అంటారు. అది తీసేసే వరకు అడు బాధపడుతూనే ఉంటాడు కదండి. సో అదే విధంగా యేసుప్రభు వారు చెప్తున్నారు, అది తీసేసేయి, అప్పుడు నువ్వు పర్ఫెక్ట్గా అవుతావు. యేసుప్రభు ఎప్పుడు కూడా మనం పర్ఫెక్ట్గా పరలోకం వెళ్ళాలని కోరుతున్నాడు. నరకం అనేది లేదు. నరకం అనేది తాత్కాలికమైన స్థలం. సాతానుడి తన అనుచరుల్ని వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చి వాళ్ళని గతం అయిపోతుంది. అది ఆ తర్వాత ఈ భూమిని శుభ్రంగా చేయనై ఉన్నాడు. మానవుడు ఈ యొక్క వాక్యాన్ని తప్పుడుగా అర్థం చేసుకొని ఎన్నో రకాలుగా విశ్వాసాలను భయపెడుతూ తప్పుడుదో పెడుతూ దేవుడు కఠినుడని బోధిస్తున్నారు. అది నిజం కానే కాదు. బైబిల్ మాత్రం వేరు. ఆయన ఉద్దేశం వేరు, ఆయన ఆశ, ఆయన కోరిక వేరు. శిష్యులకు బోధించుట, ఈ అంశాల నుంచి మనం తెలుసుకోవాల్సినవి ఇంకేమైనా మర్మాలు ఉన్నాయంటారా పాస్టర్ గారు? శిష్యులకు బోధించడం మనం చూసుకున్నప్పుడు మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే బిఫోర్ హానర్ ఈజ్ హ్యూమిలిటీ అండి. మనము ఎప్పుడు కూడా గమనించవలసింది, మనం ఒక ఉన్నతమైన స్థితిలోనికి పిలువబడటానికి మనం వెళ్ళాలని ప్రయత్నం చేసినప్పుడు గర్వించినంత మాత్రాన ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళం మనం, కుదరదు. అది బైబిల్ ప్రకారంగా మనం చూసుకున్నప్పుడు తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడని వాక్యంలో మనం చూడగలుగుతున్నాము. అంటే అది ఎలా జరుగుతుంది అన్నది మనం చూసుకున్నప్పుడు మీరు బైబిల్లో ఏ సన్నివేశాన్ని తీసుకున్నా కానీ దేవుడు ఒకరిని ఎంపిక చేసుకుంటున్నప్పుడు వారి యొక్క సాధు గుణాన్ని లేకపోతే వారి యొక్క దీనస్థితిని దేవుడు పరిశీలన చేసి ఆ దీనస్థితిలోంచి వారిని లేపినట్లు మనం చూడగలుగుతున్నాము. ఉదాహరణకు బాప్తిజం ఇచ్చి యోహాను, ఈ మార్కు సువార్తలోనే మనం చూసుకున్నప్పుడు ఆయన యేసుక్రీస్తు వారికే బాప్తిజం ఇవ్వడానికి దేవుడు ఎంపిక చేసుకున్న, అంత గొప్పవాడైనప్పటికీ లేకపోతే అంత పరిస్థితిలో దేవుడు తీసుకొచ్చిన, ఇప్పుడు బాప్తిజం ఇచ్చి యోహాను కూడా ఏమీ తక్కువడేం కాదండి. ఆయన యాజకత్వంలోంచి జన్మించారు. అప్పుడు ఆ కాలంలో ప్రధాన యాజకుడిగా ఆయన కూడా చేసినట్లు మనకు దాఖలాలు ఉన్నాయి. అంత ఉన్నతమైన స్థితిలోంచి ఆయన హెచ్చించబడటానికి దేవుడు అతనిని ఏ స్థితిలోనికి తీసుకెళ్ళాడో అతను కూడా అంత తగ్గించుకుని యేసుక్రీస్తు వారు బాప్తిజం ఇచ్చారో మనం చూడగలుగుతున్నాం. రెండోది మనం తెలుసుకోగలుగుతుంది ప్రాముఖ్యమైనది ఏంటంటే, మనకు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడంటే ఆ అవకాశం లేనోళ్ళకి సహాయం చేయమని దేవుడు మనకి ఇచ్చాడండి. అది మనం ఇప్పుడు కూడా మర్చిపోకూడదు. ఈ రోజు నేను ఒక స్థితిలోకి వెళ్ళిపోయానంటే నాకెందోళ్ళని నేను తొక్కేయాలి, లేకపోతే నాకెందోళ్ళకి నేను ఏం చేయక్కర్లేదని కాదు. మనం ఒకటి గుర్తించుకోవాలి, మనం బలహీనులు కనుక మనతో ఉన్న దేవదూతలు ఎప్పుడు కూడా దేవుని యొక్క సమ్ముఖంలో ఉండి మనకు పరిచర్య చేస్తున్నాయి. అలాగే మనకన్నా బలహీనులుగా ఉన్న వాళ్ళకి మనం పరిచర్య చేయగలిగితే దేవుని యొక్క పరిచర్యను మనం నిలబెట్టుకున్న వారం అవుతాము. ఇది నేర్చుకోగలుగుతామండి. అయితే ఈ ప్రేక్షకులను దీవించండి పాస్టర్ గారు. పరిశుద్ధుడా, మా ఘనమైన తండ్రి, శిష్యులకు బోధిస్తున్న సమయంలో అనేకమైన విషయాలు చెప్పి ఉన్నావు ప్రభా. మా జ్ఞానముతో మేము అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయించుండగా కేవలము వినువారుగా కాకుండా మా క్రియారూపంలో కూడా దీన్ని నిలబెట్టుకుని మీకోసము జీవించే ధన్యతను కలుగచేస్తారని, వింటున్న వారిని, హోప్ టీవీ వారిని మమ్మల్ని ఆశీర్వదిస్తారని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. చాలా చక్కగా చెప్పారండి. ధన్యవాదాలు. నమస్కారం.
ప్రియ సహోదరులారా, శిష్యులకు బోధించటం గురించి నేర్చుకున్నాం కదా. ఇది మొదటి భాగం అండి. ఇంకా కొనసాగింపు ఉంది. ఇంకా అందులో ప్రభువారి హృదయం ఏంటో, ఆయన తలంపులు ఏంటో లోతుగా తెలుసుకుందాం. 8వ పాఠంలో కలుసుకునేంత వరకు క్రీస్తు నామములో మీకు శుభములు.